నంద్యాల జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి డ్రైవర్లు, ఓనర్లు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు కొరకు ఆర్టీఓ కార్యాలయానికి చెల్లుబాటు అయ్యే విధంగా తగు చలనాలు చెల్లించామని ఎఫ్సీలకు స్లాట్ ఇచ్చారని, అయితే అధికారులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేయకుండా గంటల తరబడి వెయిట్ చేయించి తీరా తమకు సంబంధం లేదని ఆన్లైన్లోనే ఏర్పాటు చేసిన కార్యాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రవాణా శాఖ వారు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవ్వని పక్షంలో ఎందుకు తమచే చలనాలు తీసుకున్నారని, తమకు సమయం, డబ్బు నష్టం జరిగిందని, ఎవరు వీటికి బాధ్యత వహిస్తారని వారు నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లు, ఓనర్లు మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం తగిన చలనాలను రవాణా శాఖకు సంబంధించిన అకౌంట్లోనే చెల్లించామని, తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ కొరకు తేదీలను నిర్ధారించగా నేడు కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రాంతానికి వాహనాలను తీసుకెళ్లగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగిందని, ఆన్లైన్లో చెల్లించాలని అక్కడికి వెళ్ళండని చెప్పారని వారు తెలిపారు. అయితే ముందుగానే తమకు ఈ విషయం అధికారులు చెప్పలేదని, తీరా తమను గంటల తరబడి ఇబ్బందులకు గురిచేసి తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదని అన్నారు. వాహనాలను రోడ్డుపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని, అలాగే తాము ముందుగా చెల్లించిన చలానాలను తిరిగి చెల్లింపులు చేయాలని కోరితే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. 2 సార్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం చలనాలు చెల్లించాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, జిల్లా రవాణా శాఖ అధికారి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విలేకరులు సదరు అధికారిని కోరగా స్పందన లేకపోవడం గమనార్హం. నేను ఆటో డ్రైవర్ని. నా ఎఫ్సీ టైం అన్నీ అయిపోయినాయి. ఇన్సూరెన్స్, ఎఫ్సీ అన్నీ కట్టినాను. కట్టించుకున్న తర్వాత 27వ తేదీ అంటే ఈరోజు సోమవారం నాకు పాసింగ్ డేట్ ఇచ్చినారు. పాసింగ్ కోసం వచ్చినాను. వచ్చితే 2 గంటల వరకు నందికొట్టుకు రోడ్లో ఎండలో నిలవన్నా. 2 గంటల వరకు సారు కానీ ఎవరు కానీ రాలేదు. ఎందుకు అని రాలేదని ఇక్కడికి వచ్చాం ఆర్డీఓ ఆఫీస్ కాడికి. మాకు ఆ రూల్స్ లేవు, మమ్మల్ని బ్లాండ్ చేసినారు, మాకు లాక్ అయిపోయింది, మమ్మల్ని చేయొద్దు అన్నారు. అట్టప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించుకున్నారు, పాసింగ్ చలానా ఎందుకు కట్టించుకున్నారు, ఈరోజు డేట్ ఎందుకు ఇచ్చినారు చేయనప్పుడు? నీకు విజయవాడ నుంచి 1వ తేదీ వచ్చింది కదా, కట్టించుకోద్దండి, మీరు చేయొద్దని. మరి ఎందుకు కట్టించుకున్నారు? ఎందుకు ఈరోజు డేట్ ఇచ్చినారు? మీరు మాకు ఇచ్చినందుకు కాబట్టి చేయండి. మీరు ఇచ్చినారు కాబట్టి మేము వచ్చినాము. అదే కాబట్టి ఇవ్వకుంటే మేము రాకపోదాము. మీరు ఇచ్చినారు కాబట్టి మేము డబ్బులు కట్టినాము కాబట్టి చేయండి, మాకు న్యాయం చేయండి. తాగనీకి హోటల్ లేవు, తినీకి ఫుడ్ లేదు, బీపీ పేషెంట్ ఉన్నారు, చిగురు పిల్లలు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బాధ్యత? పొద్దున్న 9 గంటలకు వచ్చి నిలబడినామన్నా, 9 గంటల నుంచి నిలబడినాం. ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. మీరు అడుగుతుంటే ఏమన్నారన్నా వస్తారు సార్, వస్తుంది మేడం, అంతే. వేరే మాట అయితే లేదు. మేడం వచ్చి ఏం మాట్లాడింది? మాకు రూల్స్ లేవు, మేము చేయలేము కాదు, అదే మాటనే. 10 to 15 డేస్లో స్లాట్ బుకింగ్ చేసుకున్నాం సార్. 19th అట్లా 19th డేట్ మా స్లాట్ బుక్ అయింది. ఈరోజు బుకింగ్ డేట్ వచ్చింది. స్లాట్ వచ్చిండే ఈరోజు వచ్చేసి పాసింగ్ చేయట్లేదు సార్. కొత్త వెబ్సైట్ అనేది చేసుకోమన్నారు సార్. కొత్త వెబ్సైట్లో, ఏటీఎస్ వెబ్సైట్లో ఇంతవరకు ఆ వెబ్సైట్ కొత్తది ఓపెన్ లేదు. ఈ రోజు నుంచి ఓపెన్ చేసినారు సార్. పాత వెబ్సైట్ నిన్నటి వరకు రన్ చేసినా కానీ దాంతో చేసిన మేము స్లాట్ బుకింగ్ చేసుకునేవి అవి కావు అని పాసింగ్ చేయట్లేదు సార్. ఈరోజు చేయట్లేదు సార్. మాకు చేసిన పాత స్లాట్లో చేసిన అమౌంట్ రీఫండ్ బ్యాక్ వేయట్లేదు సార్, వేయమంటున్నారు సార్. కొత్తది చేసుకొని మళ్ళీ పాసింగ్ చేసుకోవాలా అంటున్నారు సార్. మాకు ఈరోజు మాకు జరిగిన బుకింగ్లో స్లాట్ బుకింగ్ చేసిన దాంతో వెహికల్స్ పాసింగ్ చేయాలి సార్. ఈరోజు వచ్చిన అందరికీ, నిన్నటి వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళందరికీ బండ్లు పాసింగ్ కావాలి సార్.